ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనం నెల్లూరు నుంచి ప్రాంతంలో మరి 30 మంది దాకా మనం ఇక్కడ టూర్ వచ్చాం. ఏంటి అంటే అపోస్తలుడైన తోమా గారు కట్టినటువంటి 7 సంఘాలను దర్శిస్తూ మరి ఆ ప్రాంతంలో ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాం. మనం మొట్టమొదటిగా మనం నేరుగా మలయటూరులో దిగాము. ఉంది అంటే 1.5 కిలోమీటర్ ఎక్కాల, 1.5 కిలోమీటర్ ఎక్కాల. మెట్లు గిట్లు ఎక్కడ మన సెంట్ థామస్ ఉంటుంది మెడస్లో, మెట్లు గిట్లు ఏం లేవు ఇక్కడ. పచ్చి కొండ, అదిగో రాళ్ళు రప్పలు. కానీ వేలు లక్షల మంది దిగుతూ ఉంటారు. ముసలమ్మలు, పెద్ద పెద్ద ముసలోళ్ళు కూడా ఎక్కి, నేను ఎక్కి అలసిపోయాను. నేను వాళ్ళంతా చెమట పైకి పెట్టేప్పటికి. ఆడవాళ్ళు ముసలు ఎక్కి దిగుతూ ఉంటారు. వాళ్ళని ఆశ్చర్యపోయాను నేను. అలవాటు వాళ్ళకి ఒక ప్రతిష్ట. ఈ 7 సంఘాలను దర్శించడము, ఈ యొక్క మలయటూరు పర్వతాన్ని దర్శించడము వారికి ఒక ఆచారంగా ఉంది. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. యేసయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. యేసయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము, నడిపించుము, నన్ను ఎక్కించుము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నెల్లూరు నుంచి మనం ఇక్కడ టూర్ వచ్చాము వ్యాన్లో. అది దేవుని కృప ఉంటేనే కానీ ఈ కొండను ఎక్కలేరు. దేవుని చదువు హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము అన్నాడు దావీదు. మనల్ని కూడా లాగ్ చేశాడు. వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి, పెద్దావిడ ఆమె చూడండి, ఎక్కలేదు పరిస్థితి. ఎక్కి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ కొండ ఎక్కాలంటే మీకు ఏమంటారు చూడండి, రాసి పెట్టి ఉండాలన్నాడు. అటుంటేనే మీరు వచ్చారు మీ ఇక్కడికి. రెండు ఎక్కలేరు మీరు అసలు. దేవుడు ఎక్కించాడు మిమ్మల్ని అంతే. ఇక్కడ కీకారణ్యం అది. పులులు, సింహాలు, ఏనుగులు ఇక్కడ ఉండేవి. ఇప్పుడు కూడా ఏనుగులు ఉన్నాయి ఇక్కడ, కానీ ఇప్పుడు రావు. ఈ కొండ మీద ఏ ఏనుగు హానిచ్చేది? ఏనుగులు ఉన్నాయి, ఏ ఏనుగు హానిచ్చేది. ఆయన ప్రార్థన చేసుకుంటుండగా ఆ యొక్క ఏనుగులు ఆయన ఫస్ట్ పొడిచి చూడండి, పొడిచినట్టు ఘాట్లు చూడండి, గడ్డపరలాగా అవన్నీ దంతాలతో ఏనుగులు పొడిచినటువంటి ఈ ఘాట్లు. దేవుని కృప వలన ఆయన సజీవుడై మరి వాటిని మలిచి అక్కడ పక్కన దేవాలయం మన పక్కనే ఉంది, పక్కన 2 అడుగుల్లో దేవాలయం ఉంది. ఆ యొక్క రాళ్ళని, ఆ ముద్దుల్ని ఆ యొక్క ఏనుగుల చేతని ఎత్తిచ్చాడు ఆయన. దేవుని చదువు హల్లెలూయా. అవి ఎత్తితే ఆయన చర్చి కట్టాడు. పక్కన వెళ్దాం వాడికి. ఇది ఆ యొక్క ఏనుగు దంతాలు పూడ్చినటువంటి స్థలాలు. అవి గీంకరించి కోపోద్రేకంతో ఆయన్ని పూడ్చారు. ఇంకొక విషయము, ఎక్కడ మీరు చూసినా కానీ తోమా గారి చేతిలో, ఈ యొక్క విగ్రహం చేతిలో ఈ విధంగా శూలం ఉంటుంది, ఈటి ఉంటుంది. ఈ విధంగా నా దేవా, నా ప్రభు అనే మాట ఉంటుంది. ఎందుకు ఆ ఈటి ఉంటుంది చెప్పండి? అంటే ఆయన ఎప్పుడు ఈటి పట్టుకోలేదు. ఆయన్ని ఈటితో చంపేశారు. ఎక్కడ? మద్రాసులో. పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. క్షణం ఆసనం, ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణం ఆసనం. ఆత్మాన